మున్సిపల్ ఎన్నికల సర్వేలు కాంగ్రెస్ పార్టీని భయాందోళనకు గురి చేస్తున్నాయా? సో ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పటికీ పరిస్థితులు ఇంకా కూడా మారలేనట్టుగానే ఉండడం జరిగింది. అది ఇప్పటికైతే హామీలు ఇవ్వడం జరిగిందో హామీలకు సంబంధించిన పురోగతి కూడా ఎక్కడ లేకపోవడం అనేది కావచ్చు. అలాగే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు వెళ్ళినప్పుడు కూడా వారికి ప్రత్యక్షంగా ఎట్లాంటి రెస్పాన్స్ అనేది రాకపోవడంతో కూడా ఒకంత ఇబ్బందికి గురవుతున్న సందర్భాలు కూడా కనబడడం జరుగుతుంది. ఎక్కడికైనా సరే మున్సిపల్ ఎలక్షన్స్ పోతే మనం రోజు చూస్తున్నాం, మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి కనబడుతుంది. వారికి సంబంధించిన గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లులు కావచ్చు, అలాగే వారికి కావాల్సిన ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటి హామీల పట్ల కూడా ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలు నిలదీసే పరిస్థితి నెలకొంటుంది. సో చాలా చోట్ల కూడా మనం చూసాం, వారందరూ కూడా తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదంతా కూడా ఒకంత వారికి ఇబ్బందిని తలెత్తున్న పరిస్థితి ఉంది. సో మున్సిపాలిటీలకు సంబంధించి 116 మున్సిపాలిటీలలో ఎట్లా ఉండబోతుంది? మెజార్టీ స్థానాల్లో తామే గెలుస్తాం అనుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ల జోష్ ఉండడం జరిగింది కాబట్టి అదే విధంగా కూడా ఇక్కడ అవుతుంది అనేది కూడా వారికి ఉండడం జరిగింది. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టయితే అది పార్టీలకు సంబంధించింది కాదు, వ్యక్తిగతంగా ఊర్లో ఎవరికైతే పేరు పలుకుబడి ఉంటుందో లేకపోతే పనులు చేస్తారని చెప్పేసి ఊరిని పట్టుకొని ఉంటారో వారికే అక్కడ రెస్పాన్స్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే తమకు సంబంధించిన పనిని చేసే వ్యక్తినే తాము ఎన్నుకోవాలనుకుంటారు కాబట్టి అది ఓకే, అక్కడ అది పార్టీలకు అతీతంగా నెరవేరడం జరుగుతుంది. కానీ ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, ఉదాహరణ కింద చాలా ప్రోగ్రామ్స్ కావచ్చు అవన్నీ తీసుకురావడం జరిగింది. చాలా అభివృద్ధి అనేది స్ట్రీట్ లైటింగ్స్ మొదలుకుంటే వాటన్నిటికీ చాలా డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ కింద కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో గతంలో జరిగిందని పక్కన పెడితే ఇప్పుడు ట్రాక్టర్లు తీయడానికి కూడా డీజిల్ పోసుకోలేని పరిస్థితులు ఇప్పటికుంది. అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ఏమైనా మెరుగైన పరిస్థితులు వచ్చాయంటే కూడా లేని పరిస్థితి ఉంది. సో మున్సిపల్ పరిస్థితులు మాత్రం అధ్వాన్నంగా తయారు కావడం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇదంతా ఆ ఇబ్బందులు మరి కాంగ్రెస్ పార్టీ మీద పడతాయనేది కూడా సర్వేలు చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. కాబట్టి పైసలకు ఓట్లు పడతాయా, లేకపోతే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్న వారికే ఓట్లు పడతాయి, అక్కడ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ మున్సిపాలిటీలో కూడా తామే అధికారంలోకి వస్తే నిధులు వస్తాయనేది కొన్ని ఉండేది. కానీ మాత్రం అట్లా కాకుండా ఈసారైనా సరే తమకు నచ్చిన వారికి ఓటేయడం కావచ్చు, అభివృద్ధి ఎవరికి జరుగుతుందో వారికి ఓటేయాలనే ఉద్దేశం కొద్దిగా ప్రజలు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో మనం చూడడం జరిగింది కాబట్టి అభివృద్ధి చేసే వారికి ఓట్లు వేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి సో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేటట్లుగానే కనబడడం జరుగుతుంది. సో ప్రజలు ఎప్పటికప్పుడు కూడా అన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా విజ్ఞతతోటి ఓట్లు వేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే చాలా 116 మున్సిపాలిటీలకు సంబంధించుకోవచ్చు, మిగతా కార్పొరేషన్ల పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి మరి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో లాగానే మెజార్టీ స్థానాలు వస్తాయా, లేకపోతే మాత్రం మరి బీఆర్ఎస్ కంటే కూడా ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంటుందా ఏందనేది కూడా తేల్చుకునే అవకాశం కనబడుతుంది. ఇంకొకటి కూడా ఎందుకంటే కూడా పార్టీలు మారే సంస్కృతి చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి మరి ఏ విధంగా పార్టీ మారే అంటే గెలిచిన తర్వాతనా లేకపోతే చైర్మన్షిప్ వచ్చిన తర్వాతనా అంటే ప్రలోభాలకు గురై ఎవరైనా సరే తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటివరకు ఇచ్చిన హామీల పట్ల ప్రజలు మాత్రం వారు సంతృప్తి చెందలేదని కూడా తెలిసిన సందర్భం ఉంది. దానిలో భాగంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో షాక్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది.